ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో నేటితో నిందితులను రిమాండ్ ముగియనుండగా వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిలో విజయవాడలోని జిల్లా జైలులో 9 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. గుంటూరు జైలు 2 జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డి ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో నేటితో నిందితులను రిమాండ్ ముగియనుండగా వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిలో విజయవాడలోని జిల్లా జైలులో 9 మంది నిందితులు రిమాండ్లో ఉన్నారు. గుంటూరు జైలులో 2 జ్యుడిషియల్ రిమాండ్లో ఉండగా రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డి ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రాజమండ్రి కరెస్పాండెంట్ చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు చెప్పండి, ఇక ఈ రోజుతో ఏపీ లిక్కర్ స్కామ్లో ముందుగా అరెస్ట్ అయిన వారిది రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? శాలిని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చేరినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని 2 రోజుల క్రితం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించడం జరిగింది. అయితే ఆయన కింద పడుకో పెడుతున్నారని చెప్పేసి మాకు సరైన వసతులు లేవని చెప్పేసి జైలు అధికారులు అయితే మిథున్ రెడ్డి అయితే అడడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు ఏసీబీ కోర్టులో అయితే వీరికి ప్రత్యేక వసతులు కావాలని చెప్పేసి అయితే కోరుకోవడం జరిగింది. దీనికి స్పందించినటువంటి కోర్టు మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా జైల్లో వెస్టర్న్ కమోడ్ తో పాటు సపరేట్ రూము, అదేవిధంగా 3 పూట్ల కూడా బయట నుంచి ఫుడ్ తెప్పించాలని చెప్పేసి, అదేవిధంగా 5 రకాల మెడిసిన్ తీసుకునేందుకు కోర్టు ఆమోదం అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జైలు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ప్రత్యేకంగా మిథున్ రెడ్డిని కలిసి ములాఖత్ అయ్యేందుకు కూడా కొంతమంది నాయకులు అయితే రావడం జరిగే అవకాశం అయితే ఉందని ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. దాంతో పాటుగా రాజమండ్రిలోనే నాయకులు వచ్చే విధంగా, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చే విధంగా కూడా రాజమండ్రిలోనే ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. శాలిని, మరి విజయవాడలో నిందితులకి కానీ ఇటు గుంటూరులో ఉన్న వారికి కానీ వారికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డి ఎంపీగా ఉండడం వల్ల ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆయన మొదటి నుంచి కూడా సౌకర్యాలకు అలవాటు పడిన వ్యక్తి కాబట్టి, అదేవిధంగా వీఐపీ ట్రీట్మెంట్ అయితే ఉండాలి అనే ఉద్దేశంతో మిథున్ రెడ్డికి అయితే సపరేట్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు మిథున్ రెడ్డితో పాటు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సదుపాయాలు కల్పించే విధంగా వీరైతే ఎవరైతే నిందితులుగా పేర్కొనబడ్డారో వీళ్ళంతా కూడా ఏసీబీ కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. వీరికి కూడా సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఏసీబీ కోర్టు, అదే విధంగా కూడా అధికారులు కూడా సన్నాహాలు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శాలిని, అయితే చిట్టిబాబు, ఇక ముందుగా అరెస్ట్ చేసిన వారిది రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తుంది సిట్ అధికారులు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనికి సంబంధించి ప్రస్తుతం A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, A4 కాబట్టి ఇంకా A1, A2, A3 గా ఉండేటువంటి వారు, అదేవిధంగా ఇంకా ఎవరైతే దీని కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీరందరికీ కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో పాటు వీరు కూడా అయితే ఇప్పటికే మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించేందుకు గాను కస్టడీ కోర్ కూడా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అయితే గతంలో కూడా అడగడం జరిగింది. అదే విధంగా మిథున్ రెడ్డితో పాటు మిగతా వ్యక్తులను కూడా రిమాండ్ ఉన్నప్పటికీ కూడా కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. శాలిని, థ్యాంక్ యూ చిట్టిబాబు.